మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఈ సాక్ష్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను అన్యుల కుటుంబంలో జన్మించాను. 2011లో మమ్మీ జీవితంలో దేవుడు చేసిన మేల్ని బట్టి కుటుంబం అంతా, మమ్మీ, డాడీ, చెల్లి, తమ్ముడు, నేను దేవుని తెలుసుకొని క్రీస్తే మా దేవుడని ఆయనను అంగీకరించి అన్యుల ఆచారాలన్నీ పక్కన పెట్టి క్రీస్తుని వెంబడిస్తూ జీవిస్తున్నాము. 2015లో నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు. అయినప్పటికీ దేవుడు సాక్షిగా ఎన్నో చర్చెస్లో వర్షిప్ లీడర్గా బైబిల్ ట్రైనింగ్స్ చేస్తూ దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆశతో ఆయనే నా దేవుడని జీవిస్తున్నాను. కానీ బాప్తిస్మా సాక్ష్యం పొందలేదు. కొన్ని కారణాల వల్ల, కుటుంబంలో మనస్పార్థాల వల్ల లాస్ట్ ఇయర్ 2024లో దేవుడికి వ్యతిరేకంగా సూసైడల్ థాట్స్తో ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్గా 29 to 30 ట్యాబ్లెట్స్ పిల్స్ వేసుకొని ఉన్నప్పటికీ ఆయన కృప చేత బ్రతికాను. అన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత బ్రతకడం కష్టం, కానీ దేవుడు కృప చేతనే నేను బ్రతికాను. ఈరోజు నేను ఇక్కడ ఉండి నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను అంటే అది ఆయన కృప. చిన్న బిడ్డలు ఉన్నారు అన్న థాట్ కూడా లేకుండా అలాంటి పని చేసినప్పటికీ తర్వాత రియలైజ్ అయ్యి ఎంతో ఏడ్చాను. నేను బ్యాప్టిజం తీసుకునే వరకన్నా నన్ను బ్రతికించు అని దేవుడు ఎదుట ఎంతో ఏడ్చాను. నేను 3 ఇయర్స్గా లైఫ్ టెంపుల్కి వస్తున్నాను. అన్న మెసేజెస్ ద్వారా ఎంతో ఆదరింపబడి దేవుడిలో ముందుకు నడుస్తున్నా. అప్పటికి అలాంటి థాట్ వల్ల ఎంతో డిప్రెస్ అయిపోయి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్తో, ఇంట్లో స్ట్రెస్ వల్ల అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దేవుడు నన్ను తన హస్తాల చాటున దాచి బ్రతికించి మరొక జీవితం, నూతన జీవితం నాకు ఇచ్చాడు. నేను ఈ ఇయర్ బ్యాప్టిజం తీసుకోబోతున్నాను. బాప్తిజం సాక్ష్యం తీసుకొని దేవుడికి సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అన్న మెసేజెస్ ద్వారా కూడా ప్రతి వారం బలపరచబడి, ఆదరించబడి, దేవుడి కృపచేత బ్రతికి బాప్టిజం సాక్ష్యంలో పాల్గొంటున్నాను. ఈరోజు నేను బ్రతికి ఉండి ఈ విధంగా నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడే అవకాశం ఉంది అంటే అది దేవుడి కృప మాత్రమే. లేకపోతే లాస్ట్ ఇయర్ నేను చనిపోయి ఉండేదాన్ని. దేవుడి కృప వల్ల నేను బ్రతికి ఈరోజు సాక్ష్యం ఇచ్చి ఈ వారంలో బాప్తిజం సాక్ష్యంలో పాల్గొంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఐఎమ్ జీ కెవిన్ పాల్. ఐఎమ్ ఫ్రమ్ మెహదీపట్నం. నేను 2019లో రక్షింపబడ్డాను. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరుగుతూ వచ్చాను, కానీ నా జీవితంలో సరైన రక్షణ మార్మన్స్ లేకుంటుండేది. ఆ టైంలో 2019లో ఎందుకు రక్షింపబడినానంటే 2018లో నా జీవితంలో చాలా పెద్ద మిరాకిల్ జరిగి ఉన్నాయి. ఏంటంటే 2018లో నాకు ప్యాంక్రియాసిస్ ప్రాబ్లం వచ్చినుండే. స్టమక్ పెయిన్, ఫుల్ స్టమక్ పెయిన్ ఉండేది. అసలు ఎట్లా అంటే జీవించలేదు, అసలు చనిపోతానేమో అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ టైంలో దేవుడు నన్ను కాపాడుతూ వచ్చిండు. 8 days అలా ఐసీయూలో వచ్చాను. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు ఎందుకు ఇంకా దేవుని దగ్గరకు వస్తలేవు అన్న మాట మాట్లాడుతూ వస్తుంటే నేను అప్పుడు తీర్మానించుకున్నా, దేవా జీవిస్తే నీకోసమే జీవిస్తాను ఆయన అని చెప్పేసి మా తీర్మానం చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు, నన్ను సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చాడు. అయితే 2019లో బాప్తిసాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని బాప్తిసాలు తీసుకుంటూ వచ్చాను. అప్పుడు నా పేరు జెఫన్యా పాల్గా మార్చబడింది. తర్వాత నుండి మందిరానికి వెళ్తూ వచ్చాను. అయినప్పటికీ నాకు ఒక లోటు ఏంటంటే ఇంకా ఆత్మీయమైన ఆహారం కావాలి, ఇంకా నేను దేవునిలో ఇంకా ఎదగాలి అనే ఆలోచన కలిగింది. ఆ టైంలో ఆశీర్వణ ద్వారా ఆశీర్వణ వాక్యం పెట్టుకొని వినడము, అట్లా నేను చాలా వింటూ వచ్చినప్పుడు చాలా బలపడుతూ వచ్చాను. మళ్ళీ నేను 2024 నవంబర్ నెలలోనే
లైఫ్ టెంపుల్‌కి వచ్చాను. ఆ టైంలో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, నడిపించే తండ్రి అనే అంశంతోని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలా జీవితంలో ఎంతో లోటు ఉన్నప్పుడు దేవుడు తండ్రిలా ఎలా చూసుకుంటూ వచ్చాడు, నన్నెలా కాపాడుతూ వచ్చాడనే వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చి, నా జీవితాన్ని సరిజేస్తూ వచ్చినాడు. ఆత్మీయంగా చాలా బలపడిందంటే లైఫ్ టెంపుల్‌లో. కాబట్టి ఇంకా నేను ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీరు ప్రార్థించమని నా మనవి చేసుకుంటూ, ఈ చిన్ని సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. ఐఎమ్ కోమలి. నేను లాస్ట్ ఇయర్ లైఫ్ టెంపుల్లో బ్యాప్టిజం తీసుకున్నాను. అండ్ దిస్ ఇయర్ ఐ గ్రో స్పిరిచువల్లీ స్ట్రాంగ్. సో అయితే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ సచ్ ఎ వండర్ఫుల్ పాస్టర్. ఆషర్ అన్న ద్వారా అనేక సార్లు దేవుడు మాట్లాడాడు. అయితే లాస్ట్ ఇయర్ అన్న లైఫ్ టెంపుల్ ఫ్యామిలీస్కి ప్రామిస్ ఇచ్చారు, యెహోవా ఈరే, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రావిజన్స్ అని. అయితే ఇంకొకటి కూడా చెప్పారు, ఈ సంవత్సరం మీరు ఎప్పుడు వెళ్ళని మార్గంలో దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడని. అయితే ఐ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ హీ ఆల్సో టోల్డ్ దట్ గాడ్ విల్ బీ విత్ యూ అని చెప్పారు. అయితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే ఇట్ వాస్ అ వెరీ టఫ్ టైమ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మా మదర్ ఆల్ ఆఫ్ ఏ సడన్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3తో డయాగ్నోస్ అయ్యారు. సో ఆ రోజు నేను మా మదరే ఉన్నాం హాస్పిటల్లో. అయితే మేము ఇద్దరు డాక్టర్స్ని కలిసాము. ఇద్దరు అదే కన్ఫర్మ్ చేశారు. సో మాకు అది చాలా షాకింగ్ అనిపించి నేను మా మదర్ బయట కూర్చున్నాము హాస్పిటల్లో. అయితే చుట్టూ పేషెంట్స్, ఇంకా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఎట్లుందంటే ఇట్ వాస్ వెరీ డిప్రెసింగ్. సో మేమిద్దరం తెలుసుకొని న్యూస్ వినగానే మేమిద్దరం అలా కూర్చొని ఉన్నాం. మై మదర్ వాజ్ వెరీ సైలెంట్ అండ్ ఐ వాజ్ ప్రేయింగ్. అండ్ నాకు దేవుడు ఇదే వాక్యం గుర్తు చేస్తున్నారు, గాడ్ విల్ టేక్ కేర్, యెహోవా ఈరే అనే ప్రామిస్ నాకు గుర్తు వస్తూ ఉంది. అయితే ఆ రోజు మా మదర్ కొంచెం సేపు తర్వాత షీ వాజ్ సేయింగ్, కొంచెం సైలెన్స్ తర్వాత ఆమె ఈ విషయం మమ్మీకి చెప్పినా తనకు గుర్తుండదేమో అని చాలా బాధగా ఆమె అంది. బికాస్ మై గ్రాండ్ మదర్ షీ సఫరింగ్ ఫ్రమ్ ఆల్జిమర్స్. సో ఆమెకి ఇప్పుడు చెప్పింది వెంటనే మర్చిపోతుంది, ఆమెకి ఏం గుర్తుండదు. సో ఇలా మా మమ్మీ కూడా అలా బాధపడుతుంది, మా అమ్మమ్మకి చెప్పినా కూడా ఆమెకు గుర్తుండదని. అంటే చాలా డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నాకేం చెప్పాలో తెలియలేదు. ఐ వాజ్ సైలెంట్ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ సైడ్. సో అయితే మా ఫ్యామిలీలో మా మదర్, నేను ఒక్కదాన్నే రక్షణ పొందుకున్నాను, మా అక్క వాళ్ళు రక్షణ పొందుకున్నారు. అయితే మా మదర్, నేను ఇంటికి వెళ్ళాక ప్రేయర్ చేసుకుని, సో ప్రేయర్ చేస్తానమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు, విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి నేను ఇలా ప్రేయర్ చేసి మా మదర్కి వాక్యం చదువుతాను వినా అని చెప్తే ఆమె వింటూ ఉంది. అయితే అదే రోజు ఈవినింగ్ దేవుడు వాక్యం ద్వారా మా మమ్మీతో టు ద పాయింట్ ఏం మాట్లాడారంటే, త్రూ యెషయా 49:15, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను గర్ణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు మా మమ్మీతో టు ద పాయింట్ మాట్లాడారు. నాట్ ఓన్లీ దిస్, ట్రీట్మెంట్ హోల్ ప్రొసీజర్లో గాడ్ వాజ్ విత్ అస్. అండ్ ఇప్పుడు మా మదర్ షీఈస్ డూయింగ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. అయితే లాస్ట్ ఇయర్ ఇంకా దేవుడు ఆన్ టైమ్ గాడ్ అని ప్రూవ్ చేశాడు. అసలు ప్రతి స్టేజ్లో లైక్ మేమిద్దరం సిస్టర్స్, అండ్ మా సిస్టర్స్ ఫ్యామిలీ జస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లోనే యుఎస్ మూవ్ అయ్యారు విత్ ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా రావడానికి కష్టమైంది. సో అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, లైక్ విత్ మై హస్బెండ్ అండ్ మై 1-year-old కిడ్ ఉన్నాము. ఇప్పుడు దేవా, ఎలా ఈ ప్రొసీజర్, ఈ ట్రీట్మెంట్, ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఆఫీసులు అటెండ్ అవ్వాలి, ఎలా అవుతుందేవా? నాకు కూడా హెల్త్ అంతా సపోర్ట్ చేయట్లేదు. అప్పుడే డెలివరీ అయ్యి 1 year అయింది. ఐ వాజ్ నాట్ ఫుల్లీ లైక్ అంత హెల్తీగా కూడా లేను. ఎలా దేవా అని హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వెరీ లైక్ చాలా వెయిట్ చేయాల్సి వచ్చేది. ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ తిరుగుతూ ఉండాలి.
చాలా ఓపిక కావాలి, స్ట్రెంత్ కావాలని హాస్పిటల్లోనే అలా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. బట్ గాడ్ విత్ హిస్ గ్రేస్ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాడు ఎప్పటికప్పుడు. అలాగే ఒకసారి అయితే మా మదర్ అండ్ సడన్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది. అలాగే మా ఫాదర్కి కూడా అప్పుడే ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్ ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో, తను కూడా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఒకేసారి. అప్పుడైతే ఎవరు లేరు ఇంట్లో. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా మా హస్బెండ్ మరి మా మదర్ దగ్గర ఉన్నారు హాస్పిటల్లో. ఇప్పుడు డాడీ దగ్గర ఎవరు ఉంటారు, చిన్న బాబు దగ్గర ఎవరు ఉంటారు అని అప్పటి వరకు ఉన్నారు రిలేటివ్స్. సడన్లీ ఆ టైంలో ఎవరు లేరు అన్నప్పుడు ఆన్ టైం గాడ్ దేవుడు అప్పుడే మరి మా హస్బెండ్కి వాళ్ళ కజిన్ వచ్చి ఫోన్ చేసి నేను ఇట్లా హైదరాబాద్ వచ్చాను కలవాలి అని కాల్ చేశాడు తను. సో అట్లా ఆన్ టైం గాడ్ ప్రతి స్టెప్ ప్రతి లాస్ట్ ఇయర్ అంతా కాపాడుతూనే ఉన్నాడు. సో ప్లీజ్ pray for our family salvation, and I thank Asharana for giving us for teaching us the word of God very in a simple manner. Thank you Anna, thank you Lord. ప్రైజ్ ద లార్డ్. నా పేరు ధన్య. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అన్య కుటుంబం నుంచి నేను రక్షించబడ్డాను. లైఫ్ టెంపుల్ ద్వారానే నేను రక్షించబడ్డాను. 2020 నుంచి నేను లైఫ్ టెంపుల్ని ఫాలో అవుతూ వస్తున్నాను. ఏదైతే ఆదికాండం 49:20 అధ్యాయంలో దేవుడు చెప్పారో, ఆశీర్వద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థంలో అతడిచ్చును అనే వాగ్దానం 100% ఫుల్ఫిల్మెంట్ అయింది. దేవుడు అషేరన్న ద్వారా ఎంతగానో మధుర పదార్థాలు మనకి ప్రతి సండే ఇస్తూనే వచ్చారు. నేను అన్న వాక్యం ద్వారా ఏదైతే దేవుడు బయలుపరుస్తూ వచ్చిన వాక్యం ద్వారా ఎంతో ఆదరించబడ్డాను. నేను ఎలా ఉన్నానంటే సజీవ లెక్కల్లో ఉన్నానంటే లైఫ్ టెంపుల్లే కారణమని చెప్పాలి. ఎందుకంటే ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ప్రతి విషయంలో నన్ను ఆ ఒక్క వాక్యమే ప్రతి విషయంలో నన్ను ఆదరిస్తూ నడిపిస్తూనే వస్తుంది. నాకు లైఫ్ టెంపుల్ ఇచ్చినందుకు, అలాగే నాకు దైవజనుడు అషరన్న ఇచ్చినందుకు కూడా దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలుగా ఉన్నాను. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Leena. My husband's name is Sridhar అండి. We have a special child. His name is Saurabh. మేము లైఫ్ టెంపుల్కి 4 years నుంచి వస్తున్నాము. పాస్టర్ మెసేజెస్ ఆర్ గుడ్ అండ్ సాంగ్స్ ఆర్ రియల్లీ స్పిరిట్ ఫిల్డ్ అండి. మేము చర్చ్కి రెగ్యులర్గా అటెండ్ అవుతాము. నాట్ ఓన్లీ సండేస్ పాస్టర్ మెసేజెస్ వింటాం కాకుండా వీక్ డేస్లో కూడా మా బాబుకి పాస్టర్ మెసేజెస్ సాంగ్స్ డైలీ ఒక 10 to 15 minutes నేను ప్లే చేస్తాను అనమాట. సో దట్ ఆ వర్డ్ అనేది తను వింటాడు, వర్డ్ అనేది తనకి ఇట్ విల్ డ్వెల్ ఇన్ హిమ్ అని చెప్పి నేను సౌరభ్కి ప్లే చేస్తాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇట్ హ్యాపెన్ 1.5 year బ్యాక్. అంతా నా మేలుకే అన్న సాంగ్లో లాస్ట్ స్టాంజా నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును అన్నది. అది యాక్చువల్లీ ఇట్ వాస్ ప్లేయింగ్ అనమాట. అది ప్లే సడన్గా మా సౌరభ్ హీ జస్ట్ రియాక్టెడ్ హిస్ ఫస్ట్ స్మైల్ అండ్ హిస్ ఆ వర్డ్స్ అంతా కూడా తను పాడాడనమాట. ఐ వాజ్ జస్ట్ స్టార్టిల్ ద వే హీ రియాక్టెడ్ టు ఇట్ అండి. ఆ తర్వాత ఒక 6 months తర్వాత హిస్ టీచర్ గేవ్ మీ అ ఫీడ్బ్యాక్ దట్ సౌరభ్ ఈజ్ ఏబుల్ టు కాంప్రిహెండ్ బెటర్ అని చెప్పడం అయింది. ఇంగ్లీష్ ప్యాసేజెస్ హీస్ వెరీ బ్రిలియంట్ ఇన్ ఇట్ అండ్ హీస్ బెటర్ దెన్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ హిస్ క్లాస్ అని టీచర్ గేవ్ మీ షీ టోల్డ్ మీ అండి. So I really thank Pastor for praying for Saurabh. All glory to God and please continue to pray for Saurabh. Thank you.
క్రైస్తలాడన్న నా పేరు విజ్ఞానవతి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను లాక్డౌన్ పీరియడ్లో ఉన్నప్పుడు మా మదర్ ఎక్స్పైరీ అయినప్పుడు లైఫ్ టెంపుల్ వాక్యాలు యూట్యూబ్ ద్వారా దేవుని మహాకృపతో వినడం జరిగింది. దేవుడు ఆ యూట్యూబ్ వీడియోస్ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రతి సండే రెగ్యులర్గా లైవ్లో యూట్యూబ్ వీడియోస్ వినడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఆయన మహాకృప వల్ల కృంగిన వేళ అర్థం కాని పరిస్థితిలో దేవుడు మీ ద్వారా ఆయన మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ వచ్చారన్న. అదేవిధంగా లైఫ్ టెంపుల్ ఫస్ట్ బ్యాచ్ బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా నేను కూడా సెకండ్ టైం బాప్తిజం తీసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించారు. ఆ తర్వాత గడిచిన సంవత్సరంలో నాకు జాబ్ లేదన్న. 6 months నాకు జాబ్ లేదు. అప్పుడు జాబ్ రావడం చాలా కష్టం అని అనుకుంటున్న పరిస్థితిలో దేవుడు గొప్పగా దారాలు తెరిచి ఒక MNC కంపెనీలో నేను ఇప్పుడు జాబ్ చేయడానికి ఆయన నా కృప అనుగ్రహించారు. అదేవిధంగా నా వివాహ విషయంలో కూడా నేను కృంగిపోతున్న ప్రతిసారి మీ ద్వారా దేవుడు పలుమార్లు ఆయన వాగ్దానాలు నాకు ఇచ్చి బలపరుస్తూ వచ్చారు. నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఎక్కువగా నా వివాహ విషయంలో హబక్కు 2-3 వాగ్దానం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. సో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికీ తప్పిపోవు కనుక నా వివాహ విషయంలో కూడా ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చి ఆ విషయంలో కూడా త్వరలో నన్ను దేవుడు సాక్షిగా నిలబెడుతున్నాడని దేవుని బట్టి నాకు నమ్మకము కుదిరి ఈ సాక్ష్యం నేను పంచుకుంటున్నానన్న. ఈ సాక్ష్యం నేను పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిన్ని సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా నేమ్ గౌతమి అండ్ మాది కాకినాడ. 2024 అండ్ 2025లో దేవుడు నాకు చాలా మేలు చేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు. నా కోసం ప్రేయర్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ మంత్ ప్రామిస్ నడిపించే దేవుడు నేను కోరిన రేవుకి నన్ను నడిపిస్తా అన్నారు. అలానే నవంబర్ ఎండింగ్లో దేవుడు నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చారు. లాస్ట్ డే ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పా లైఫ్ టెంపుల్లో నేను పర్మనెంట్ మెంబర్గా అవ్వాలని. అండ్ దేవుడు ఇయర్ దాన్ని సాక్ష్యంగా చేశారు. పర్మనెంట్ మెంబర్గా చేశారు. నాకు స్పైనల్ కార్డ్లో మొత్తం పూసలన్నీ అరిగాయి అన్నారు. దట్ మీన్స్ లోయర్ డిస్క్ అన్నీ కూడా బల్జ్ అయిపోయాయి. నేను ఈవెన్ 10 minutes కూడా ప్రాపర్గా కూర్చోలేను. నేను అట్లీస్ట్ ఒక సర్వీస్లో ఉంటే చాలనుకున్నా. ఆయన కృపతో ఎవ్రీ సండే 3 సర్వీసెస్కి వచ్చే ఛాన్స్ ఇచ్చారు. అండ్ వితౌట్ ఎనీ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వర్షిప్ చేసుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. నా లైఫ్లో నేను అడగకుండానే నాకు మంచి ఆత్మీయ స్నేహితురాల్ని దేవుడిచ్చారు. తన ద్వారానే నన్ను ఇక్కడికి నడిపించారు. డిసెంబర్ టు ఏప్రిల్ ఆయన సన్నిధికి వచ్చే కృపనిచ్చారు. నన్ను వాక్యం ద్వారా చాలా బలపరిచారు. ముఖ్యంగా ప్రభు బల్లలో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నాకు ఒక్క హెల్త్ ఇష్యూ కూడా రాలేదు. అది కేవలం ప్రభు బల శక్తి అని నేను నమ్ముచున్నాను. చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ప్రతి సండే నాకే వాక్యం అనిపించేది. ప్రతి సర్వీస్లో కొత్తగా మాట్లాడేవారు. నేను లైఫ్ టెంపుల్కి కంటిన్యూస్గా వస్తున్న టైమ్స్లో దేవుడు చాలా మిరాకిల్స్ చేశారు. నేను కొన్ని షార్ట్కట్ షేర్ చేసుకుంటా. ఫస్ట్ వన్, నా ఫ్రెండ్ డిసెంబర్ 31 సర్వీస్కి అటెండ్ అయింది అండ్ తన జాబ్ కోసం ప్రేయర్ చేసింది. 2 years నుంచి రాని జాబ్ తనకి జనవరిలో వచ్చేసింది. అండ్ ఫెబ్లో మా సిస్టర్కి బాబు పుట్టాడు. కానీ వాడు ఊళ్ళో ఉండగానే ఉమ్మనీరు తాగేశాడు. సో దానివల్ల బాబు బ్రతకడం కష్టం అని డాక్టర్స్ చెప్పేశారు. అందరికీ హోప్స్ పోయాయి. అండ్ నేను వాడి కోసం కన్నీటితో ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు కళ చూపించారు. వాడు చాలా యాక్టివ్ అండ్ హ్యాపీగా ఆడుకుంటున్నట్టు. అండ్ అలానే ప్రేయర్ చేశాం. ఆఫ్టర్ 2 months వాడిని గాడ్ కంప్లీట్గా హీల్ చేశారు. అండ్ రిలేటివ్స్లో వేరే సిస్టర్కి 2 times మిస్క్యారేజ్ అయింది. చాలా డిప్రెషన్లో ఉండేది. తన కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు సండే వాక్యంలో దేవుడు మాట్లాడారు. ఎలా అయితే అయిన తర్వాత అనదర్ సీడ్ ఇచ్చారో అలానే తనకి కూడా ఇస్తానని మాట్లాడారు. సేమ్ అలానే అక్క 3rd time కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యాక మళ్ళీ రిపోర్ట్లో బేబీ నాట్ ఇన్ గుడ్ కండిషన్, నో స్పూన్ లేదన్నారు. అగైన్ అక్కకి ఇచ్చిన ప్రామిస్ మెయిన్గా మే అండ్ జూన్ ప్రామిస్ భద్రత బాహుల్యంని నేను మా ఫ్రెండ్స్ ఎత్తిపట్టి ప్రేయర్ చేసాం. నిజంగానే ఆఫ్టర్ 1 week రిపోర్ట్లో నో స్పూన్ ప్రెజెంట్ అని వచ్చింది. ఏప్రిల్లో ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల నేను కాకినాడ రిటర్న్ వచ్చేసాను. మా ఫ్యామిలీ మొత్తం విగ్రహారాధన వచ్చాక నాకు హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది. స్టమక్ పెయిన్ కంటిన్యూస్గా వచ్చింది.
నేను బ్యాక్ పెయిన్ యూస్ చేసిన స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ స్టమక్ లైనింగ్ డ్యామేజ్ అయింది. మోషన్స్ 1 డే అంతా కంట్రోల్ అవ్వలే, పల్స్ పడిపోయింది. మా ఫ్రెండ్కి చెప్పినప్పుడు సేమ్ డే సండే అన్న హెల్త్ కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు తను ఎత్తుపట్టింది. అండ్ సడన్గా ఆ రోజున పల్స్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ దేవుడు నన్ను హీల్ చేశారు. ఇలానే చాలాసార్లు నేను హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యా. నేను నాకు ఇలా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి 2 years అయింది. ఈ 2 years నుంచి నేను యూస్ చేసిన స్టెరాయిడ్స్ వల్ల నాకు ఇప్పుడు ఏ ఇంగ్లీష్ మెడిసిన్ వర్క్ అవ్వట్లేదు. ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా నేను ఓన్లీ దేవుని మీద ఆధారపడి ఉన్నాను. ఆయన కృప మాత్రమే నన్ను హీల్ చేస్తూ వస్తుంది. అండ్ నా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ అంతా రక్షణ పొందాలని ప్రేయర్ చేయండి. మళ్ళీ నేను మా ఫ్యామిలీతో కలిసి లైఫ్ టైంకి రావాలని ప్రేయర్ చేయండి. కంటిన్యూస్గా మా ఫ్యామిలీ అందరూ పర్మనెంట్ మెంబర్స్ అవ్వాలని చేయండి. అండ్ నా జాబ్ హెల్త్ అండ్ నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయండి. దేవుని చిత్తంలో నా మ్యారేజ్ అవ్వాలని అండ్ ఆయన చిత్తమైన జాబే నాకు రావాలని ప్రార్థన చేయండి. నూతన ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలని ప్రేయర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. నా పేరు హెప్సిబా. నేను చెన్నైలో ఉంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను ఎంతో కృంగిపోయిన పరిస్థితి, నెమ్మది లేని బ్రతుకు, ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం ఉండేది కాదు. మనుషులందరి చేత తృణీకరింపబడ్డాను. ఎన్నో నిందలు, అవమానములు, ఒంటరిదాననుగా మిగిలాను. గుండెలు బద్దలైన పరిస్థితిలో, ఓదార్చేవారు లేని పరిస్థితిలో బ్రదర్ ఆషేర్ గారి వాక్యాలు వినడం ప్రారంభించాను. ఒక్కొక్క ఆదివారం బ్రదర్ చెప్పే వాక్యాల ద్వారా నేను ఒంటరిదానను కాను, నన్ను సృష్టించిన, నన్ను రక్షించిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం నాకు కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు నేను ధైర్యం లేనిదానను. ఇప్పుడు నేను ఆషేర్ బ్రదర్ గారి వాక్యాలు విన్న తర్వాత నా ఆత్మీయ జీవితంలో సమృద్ధి జీవము కలిగిన దానిగా ఉన్నాను. ఇప్పుడు నేను ఒంటరిని కాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే మంచి ధైర్యం నాకు కలిగింది. ఇప్పుడు మనుషులు నన్ను ఏమన్నా కూడా ధైర్యంగా నా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్నాను. ఇప్పుడు నేను సమృద్ధిగా దేవుని కృపను పొందుకున్నాను. దేవుని కృపను అనుభవిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆషేర్ బ్రదర్ గారికి నా వందనాలు. లైఫ్ టెంపుల్ సభ్యులకు నా వందనాలు. ఆమెన్. అందరికీ నా వందనాలు. నా పేరు మేరీ రావత్ ఫ్రమ్ తిరుపతి. ఈ ఫ్యామిలీ నుండి మాట్లాడుచున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నిజానికి టీఎల్టీ గురించి నాకేమి తెలియదు. దేవుని యొక్క సంకల్పము, పరిస్థితులు టీఎల్టీకి నన్ను పరిచయం చేశాయి. ఎలా అంటే 1 year ముందు మా కుటుంబంలో చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి. ఉన్నట్లుండి మా మదర్ చనిపోయారు. వెంటనే నమ్మిన వారు మమ్మల్ని మోసం చేయడం వలన ఫినాన్షియల్ క్రైసిస్లోనికి నెట్టివేయబడుతూ వచ్చాము. అందరూ కూడా దూరం అయ్యారు. శూన్యంలోనికి మా కుటుంబం నెట్టివేయబడుతూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాను. నా ఆరోగ్యము పాడైపోయింది. కళ్ళు తిరిగి ఎక్కడంటే అక్కడ పడిపోయేదాన్ని. దేవుడు మా కుటుంబాన్ని తీసుకుంటే బాగుండు అని అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో బరువెక్కిన గుండెలో ఒకరోజు మెకానికల్గా నాకు తెలియకుండానే టీవీలో యూట్యూబ్ ఆన్ చేశాను. అంతా నా మేలుకే అనే టైటిల్ నాకు కనిపించిందనమాట. వెంటనే క్లిక్ చేశాను. వింటుంటే నాకు తెలియకుండానే నేను బోరున ఏడవడం ప్రారంభించాను. ఎందుకంటే పాటలో ప్రతి మాట కూడా నా గురించే వ్రాయబడింది. ప్రతి మాట నన్ను టచ్ చేస్తూ వచ్చింది, ఆదరిస్తూ వచ్చింది. 1/2 hour నాకు తెలియకుండా బోరున ఏడుస్తూ వచ్చాను. నా బరువంతా కూడా ఎవరో తీసేసినట్టు అయిపోయింది. నా మనసు తేలికైందనమాట. ఆ లాస్ట్ స్టేజ్ నా యొక్క హృదయాన్ని చాలా తాకింది. నీవు చేయనది నాకు ఇప్పుడు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుంటావనే మాట నన్ను చాలా బలపరిచిందనమాట. దేవుడు ఈ పరిస్థితులను ఒక ఉద్దేశంతో అనుమతించాడు అనే విషయం నాకు అర్థమైంది. నా హృదయం చాలా తేలికైంది. ఆ తర్వాత ఊరుకో నా ప్రాణమా, నీవే నా ఔషధం అనే పాటలు నన్ను చాలా ఆదరిస్తూ వచ్చాయి. ఈ పాటలను రోజు కూడా పాడుతూ ప్రతి మాటను కూడా ఆ పాటలో అర్థాన్ని విశ్వసిస్తూ వచ్చాను. అద్భుతం ఏంటంటే నా ఆరోగ్యం నార్మల్గా అయిపోయింది.
పూర్తిగా స్వస్థపరచబడ్డాను. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మానేశాను. ఇప్పటి వరకు కూడా నేను డాక్టర్ దగ్గరికి ఒక్కసారి కూడా అప్పటి నుంచి వెళ్ళలేదు. అంత పూర్తిగా దేవుడు నన్ను స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత అప్పటి నుంచి టీఎల్టీ మెసేజెస్ వింటూ వచ్చాను. ప్రతి వారము కూడా నన్ను ఒక నూతనమైన విధానంలో దేవుడు నాతో మాట్లాడడం నేను గమనిస్తూ వచ్చాను. నా యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. ఇంకో అద్భుతం ఏంటంటే, అంత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో కూడా, క్రైసిస్లో కూడా మమ్మల్ని తన అదృశ్య హస్తంతో మమ్మల్ని దేవుడు ఏ కొదువ లేకుండా నడిపిస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ వచ్చాడు. శ్రమల నుండి బయటపడలేదు, కానీ శ్రమల యందు ఆనందించే కృపను దేవుడు దయచేస్తూ వచ్చాడు. మనుషులు దూరమైన దేవుడు మాకు దగ్గర అవుతూ వచ్చాడు. ఆ తర్వాత నపుంసకుని జీవితంలో మోసపోయిన పరిస్థితిని కూడా ఎలా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. నీటిలో మునిగిపోయిన గొడ్డలిని ఎలీషా ద్వారా దేవుడు ఎలా పైకి తేలేటట్లు చేశాడు. నా జీవితాన్ని కూడా ఖచ్చితంగా ఆశీర్వాదంగా మారుస్తాడు అని విశ్వాసం నాకు కలిగింది. అలా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఈ సాక్ష్యంను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.